హాయ్ వెల్కమ్ టు డిఆర్ ఫోకస్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఒక్క రూపాయి అవినీతి ఆరోపణలు లేకుండా దశాబ్దాల రాజకీయ జీవితాన్ని గడిపిన నాయకుడు శ్రీ అశోక్ గణపతిరాజు ఇప్పుడు గోవా రాష్ట్రానికి గవర్నర్ గా నియమితులయ్యారు. ఇది కేవలం ఒక నియామకం కాదు, ఇది నిజాయితీకి నలుగురి ముందులో నిలిచిన గుర్తింపు. 1978లో జనతా పార్టీ తరపున తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత టీడీపీ ఆవిర్భావంతో 1983లో పార్టీలో చేరి 83, 85, 89, 94, 99 వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఒకసారి 2004లో ఓడిపోయినప్పటికీ మళ్లీ ప్రజల నమ్మకంతో గెలిపించారు. 2014లో విజయనగరం ఎంపీగా గెలిచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రాష్ట్రంలో కూడా ఆర్థిక శాఖ సహా అనేక కీలక శాఖలను నిర్వహించారు. అంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క కేసు లేదు, ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అన్ని పార్టీలకు మించి ఆయనపై ఒక గౌరవం ఉంది. ఆయన రాజకీయ శైలి, నిబంధనలతో జీవించడం, ఒక్కొక్క మాటలో స్పష్టత, నేరుగా మాట్లాడే స్వభావం, వీటి వల్ల ఆయన పర్సనాలిటీ ఒక దారి చూపించేసింది. విజయనగర రాజవంశానికి చెందిన కుటుంబం. తన తమ్ముడు ఆనంద గజపతి రాజు కూడా మంత్రిగా పనిచేశారు. వీరంతా దాన ధర్మాలు, ప్రజాసేవ, వైద్య, విద్య, సేవా కార్యక్రమాల వెనుక ఉన్న కుటుంబం. వందల ఎకరాల భూమిని ప్రజల కోసం వదులుకున్న రికార్డులు ఉన్నాయి. ఈ స్థాయి కుటుంబం నుంచి వచ్చిన ఎటువంటి ఆర్భాటం లేకుండా అందరిలో కలిసిపోయేలా జీవించారు. ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తికి గవర్నర్ పదవి రావడం అంటే అది బహుమతిగా కాదు, ఒక గుర్తింపుగా చూడాలి. 2024లో ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూ తన కుమార్తెకి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం, తానే ముందుండి బ్యాక్ హ్యాండ్ వర్క్ చేయడం, ఇది చూపించేది ఆయనలో ఉన్న రాజకీయ నైతికత. ఇప్పుడు రాష్ట్రపతి ఆదేశాలతో గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతి రాజు మన తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నర్ గా వెళ్లిన ఇతర ప్రముఖుల్లో ఖమ్మంపాటి హరిబాబు, దత్తాత్రేయ తర్వాతి పేరుగా నిలుస్తున్నారు. అతను ఎక్కడున్నా నియమాలు ముందు, నిబంధనలు ముందు. పార్టీ, వ్యక్తి, జాతి, ప్రాంతం అనే కాకుండా రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తిగా అందరి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇలాంటి నాయకులు మన రాష్ట్రానికి గౌరవం. వీరి జీవితం, రాజకీయ నడవడి ఈ తరం యువతకి ఒక ఇన్స్పిరేషన్ కావాలి. మన ముందున్న నాయకులు రాజకీయాన్ని పవర్ గేమ్ గా కాకుండా సేవా ప్లాట్ఫామ్ గా చూడాలని చూపిస్తున్న అశోక్ గజపతి రాజుకి మనమందరం తరపున అభినందనలు తెలియజేద్దాం. జై హింద్, జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.